మామూలుగా ఏంటంటే బొద్దింకలు వంటగదుల్లో వాష్ బేసిన్‌లో మిగిలిపోయిన ఫుడ్ పార్టికల్స్ మీద బతుకుతా ఉంటాయి. అవి వదిలేసిన ఫుడ్‌ని ఎవరైనా మనుషులు తినాలనుకుంటారా? చాలా చిరాకుగా లేదు ఇలా మాట్లాడుతుంటే. మన షర్మిల అక్కయ్య చేసిన కామెంట్‌లు ట్విట్టర్‌లో చూస్తుంటే అలాగే ఉందండి. అలాగే ఉన్నాయి. ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా వాళ్ళ నేత రాహుల్ గాంధీ చేసిన ఉద్యమ విజయం అంట. ఏవండీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఈ ఉద్యమం స్టార్ట్ చేసింది. నిన్న చర్చలకు కూడా వాళ్ళే వచ్చారు. కావాలంటే మీ అన్నయ్య రాసిన పాంప్లెట్ చదువుకో. ఏదైతే నీట్ పేపర్ లీక్ ఉందో అది చాలా దురదృష్టకరం. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి గారు రాజీనామా చేశారు. కీర్తి కోసం, కిరీటాల కోసం, పదవుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా కూర్చోలేదు. దేశ భవిష్యత్తు, దేశంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తే మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. అందరూ కూడా స్వాగతించారు. మీరందరూ కూడా దాన్ని స్వాగతించండి. అంతేకాని ఇంకోటేంటి మత పిచ్చి బీజేపీ అహంకారం. ఏవండీ వేళ ఆదివారం మీ ఆయన ఎక్కడున్నాడో చూసుకుంటే మత పిచ్చి ఎవరికుందో, ఎక్కడ ఏం చేస్తున్నాడో తెలుస్తా ఉంటది. ఆశ్చర్యం ఏంటంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ అన్నీ కట్ అయినాయని ఉద్యమంలోకొచ్చిన పాస్టర్స్ మీకు కనపడరు. ఆర్టికల్ 370 రద్దుని ఎత్తేయాలని అడిగే మతతత్వవాదులు మీకు అస్సలు కనపడరు.